ఈ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే అది ఒక వైకుంఠపాళి అనుకుంటే ఇంకా రెండో స్టెప్లోకే ఎక్కుతున్నారు. రెండో స్టెప్లో మళ్ళీ పవర్ నోట్లో కిందకు వస్తున్నారు. మళ్ళీ పక్కనే నిచ్చెన పట్టుకుని మళ్ళీ మీదకి ఎక్కుతున్నారు. అంటే పైకి ఎక్కడం అంటే అదే నేను అంటే ఇప్పుడు ఒక కొంతమంది కొన్ని తరహా సినిమాలు తీస్తేనే సక్సెస్ఫుల్. అల్టిమేట్లీ నేను సక్సెస్ఫుల్ సినిమా క్వశ్చన్ ఫర్ మీ ఐ హ్యాపీ. నేను చేస్తున్న దానిలో నాకు ఆనందం ఉంటుందా లేదా అనేది ముఖ్యంగా సార్. ఏం చేసినా ఇప్పుడు జెంటిల్మెన్ తర్వాత అమితుమి చేస్తాను ఎవరు అనుకోవాలా. ఇప్పుడు జెంటిల్మెన్ ఒక దర్శకులు నాతో పెద్ద దర్శకుడు ఏమంటే జెంటిల్మెన్ తర్వాత ఎవరైనా నెక్స్ట్ మీరు వీళ్ళు గో టు బిగ్ స్టార్ అనుకుంటారు. బట్ ఐ వాంటెడ్ టు డూ కామెడీ. కాబట్టి మీరన్న ప్రశ్న ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడ్ అంటే నేను అసంతృప్తిగా ఉండి ఏమిటి నా జీవితం అదో ఏం పైకి రాలేదు ఇప్పటికీ ఇవే తీసుకుంటున్నాను అలా నేను ఎప్పుడు ఆలోచించట్లా. ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫిల్మ్స్. అంటే ఇప్పుడు నేను దర్శితో చేయడం బ్రహ్మాండమైన నటులు, బ్రహ్మాండమైన టీము. మీరు అన్నది కరెక్టే. కమర్షియల్గా నేను ప్రాబబ్లీ ఐఎమ్ నాట్ అట్ వేర్ మీ దృష్టిలో నేను అక్కడ ఉండాలి అక్కడ ఉండకపోవచ్చు. మీరు ఇదే కదా మీరు కనబడినప్పుడు ఇదే మాట్లాడుతుంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఇక్కడ ఉండిపోయి వింటారా అంటే ఇక్కడ నాకు బాగుంది, చాలా బాగుంది, ఇక్కడ ఏసీ బాగా వస్తుంది, ఇక్కడ రూమ్ చాలా బాగుంటుంది, రీసౌండ్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది, నేను సర్ది చెప్పుకోవడం ఒక రకం ఉంటుంది. మీరు చెప్పేసండి చెప్తాను. ఇంకో స్టెప్కి వెళ్ళి ఇప్పుడు కోట్ల మంది ఆడియన్స్ ఉన్నారు, కోట్ల మంది, అందులో మీరు 1 కోటి మంది తెలిసి ఉండొచ్చు. కానీ ఇంకో 2 కోట్ల మంది తెలియాలి, నేను ఇంకో 3 కోట్లు మిమ్మల్ని పెద్ద సినిమా తీయమనట్లేదు, లేకపోతే 100 కోట్ల సినిమా నేను ఆ ఉద్దేశంతో అడగట్లే. ఇంద్రగంటి అనే పేరు ఇంకా బాగా పరిచయం అవ్వాలి కదా, ఇంద్రగంటి అనే పేరు ఇంకా బాగా పాపులర్ అవ్వాలి కదా. ఆ ప్రయత్నం నేను చేస్తున్నానండి. కానీ ఒకప్పుడు మీరు స్టార్ చేసిన నాని ఇవాళ అక్కడ ఉన్నప్పుడు ఆయనతో సమాంతరంగా ప్రయాణించి మీరు కూడా అక్కడ ఉండాలి కదా. అక్కర్లేదండి. ఇప్పుడు నాని నేను చాలా ప్రేమగా మాట్లాడుకుంటాను, అది వేరే నాని. సో నాని నన్ను అలా చూడ్డు. అంటే మీరేంటి సార్ నేను పైకి వెళ్ళిపోయాను, మీరేంటి అక్కడే ఉన్నాను పాప నా అది సార్. ఇక్కడ ఎవరు నేను కూడా మిమ్మల్ని ఏం సార్ మీరు ఉండిపోయిన అడగట్లా, మీరు రావాలి అని అడుగుతున్నా. మీ సహృదయతకి ఎప్పుడు నేను చాలా మంది చెప్తూ ఉంటాను, మూర్తి గారు ఫస్ట్ కనబడగానే ఫస్ట్ ఏంటి సార్ మీరు ఎప్పుడు అంటే. కానీ ఏంటంటేనండి నేను ప్రయత్నించిన కూడా అవకాశాలు రావడము, ఇంకోటి అంటే కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అవ్వలేకపోవడము, కొన్ని విషయాలు అడ్జస్ట్ అవ్వలేదు. ఇంకో కంప్లైంట్ కూడా ఉంది. చెప్పండి. మీరు ప్రియదర్శితో సినిమా తీసినా బడ్జెట్ ఆ రేంజ్లోనే ఉంటుంది, నానితో ఒక సినిమా తీసిన బడ్జెట్ ఇంపాసిబుల్ అండి. ఎలా చేస్తాం అట్లా? ప్రియదర్శితో తీసిన సినిమా ప్రియదర్శి స్థాయిలోనే ఉంటుంది. ఇప్పుడు నాని నాది ముందు నుంచి నా సినిమా ఎలా ఉంటుంది తెలుసా సార్? పూర్తి స్క్రిప్ట్ నెల రోజుల ముందు నిర్మాత టేబుల్ మీద ఉంటుంది. నా స్క్రిప్ట్ ఎప్పుడు మీకు సరదాగా పంపిస్తా. మీకు ఎలా ఉంటుంది తెలుసా? మూర్తి గారు ఇంద్రగా మోహన్ కృష్ణ కూర్చొని మాట్లాడుకుంటారు, ఎదురుగా టేబుల్ మీద సెల్ ఫోన్ ఉంటుంది, 2 కప్పులు ఉంటాయి, 2 బాటిల్స్ ఉంటాయి, ఇలాంటి తరహా టీపాయి. సో ఎవ్రీ ప్రాప్ ఎవ్రీథింగ్ నాకు క్లియర్గా మార్క్ చేసి పడి ఉంటుంది. అండ్ నేను ఇప్పటివరకు నా కెరియర్లో నంబర్ ఆఫ్ డేస్ ఒక్కసారి కూడా ఎక్సిట్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ. సో బడ్జెట్ నాది ఎప్పుడు ఓవర్ బడ్జెట్ అయ్యే ఛాన్సే లేదు సార్. ఇప్పుడు ఇది 65 రోజుల్లో తీసాను సినిమా, 31 రోజుల్లో అమితుమి తీశాను. అమితుమి బడ్జెట్ ఇది ఒకటి అయ్యే ఛాన్స్ లేదు. జెంటిల్మెన్ 72 రోజుల్లో తీశాను. కాబట్టి ఇప్పుడు 65 రోజుల్లో తీశారు ఈ సినిమా, 65 రోజులు తీశారు కదా. మీ దృష్టిలో ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టచ్చు? అది బడ్జెట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఈజ్ వేరియబుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోడ్డు మీద తీయదలుచుకున్నా, ఆ రోడ్డు నాకు దొరకట్లా ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నేను నిర్మాత కూర్చొని చర్చిస్తాం ఏంటంటే సార్ ఇప్పుడు రోడ్డు దొరకట్లేదు, రోడ్డు దొరికినప్పుడు హీరోలు యాక్టర్ డేట్లు దొరకట్లేదు, ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన నటులు బీభత్సమైన బిజీ నటులు. సో ఇప్పుడు మనం రోడ్డు సెట్ వేసుకుంటే మనకి చాలా విధాలుగా ఎకానమైజ్ అవుతుంది అని చర్చించుకుంటాను. నేను బ్లైండ్గా రేపు సెట్ వేసేయండి లేకపోతే ఇప్పుడు ఇది ఫోన్ అలా చెప్పను. అయితే అలాంటి వేరియేషన్స్ అన్ని చాలా క్లియర్గా మేము డిస్కస్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను. కానీ ఎప్పుడు బ్లైండ్గా నా సినిమా ఓవర్ బడ్జెట్ అవ్వదు సార్. దట్స్ అ బిగ్ లై. అది నేను ఒప్పుకోను. అది ఎందుకంటే నో ప్రొడ్యూసర్ హెస్ ఎవర్ కంప్లైంట్. మీరు వెళ్ళి అడగండి, రాజుగారిని అడగండి, లేకపోతే ఏ నెంబర్ ఆఫ్ డేస్ నేను ఇస్తానో అదే జరుగుతుంది. నానితో సినిమా తీసినప్పుడు మీరు 10 రూపాయలు ఓవర్ బడ్జెట్ అయినా అది తప్పు అంటా నేను. ఆ యాటిట్యూడ్ తప్పు. నేనేమంటాను తెలుసా? నేను రేపు నానితో తీసినా, ప్రియదర్శితో తీసినా, లేకపోతే కొత్త కుర్రాడితో తీసినా, లేకపోతే నేను హృతిక్ రోషన్తో తీసినా, ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టాలని నేను భావిస్తాను సార్. బట్ మీ టెక్నికల్ టీమ్ కానీ
ఇప్పుడు నా టీము అప్పటి నుంచి వీళ్ళే ఉన్నారు కదా, ఎవరు సో ఇప్పుడు వీళ్ళు ఆ సినిమాకి అంతే రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఈ సినిమాకి అంతే తీసుకోవచ్చు. అది బడ్జెట్, అది ఇన్ ప్రపోర్షన్. అలాగే వస్తుంది సార్. ఇప్పుడు మీరు రెండాతో తెస్తారు సార్. రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడారు. రెమ్యునరేషన్స్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ది యాక్టర్స్ అండ్ అది ప్రొడక్షన్ కాస్ట్ అనేది మీరు చెప్తున్నారు. ప్రొడక్షన్ కాస్ట్లో పార్ట్ వస్తుంది సార్. ఇప్పుడు ప్రీదేశిని పక్కన పెట్టండి సార్, ప్రీదేశి మిగతా కాస్టింగ్ పక్కన పెట్టండి సార్. టెక్నికల్ కాస్ట్ చూసుకుంటే మీరు ఎవరితో చేసినా ఇదే టెక్నికల్ టీంతో వెళ్తారు. సో ఇదే టెక్నికల్ టీం వాళ్ళకి అంతే, ఆ సినిమాకి అంత తీసుకుంటారు, ఈ సినిమాకి అంతే తీసుకుంటారు. కాదు ఒకప్పుడు అది ఒప్పుకుంటాను ఇప్పుడు. అప్పుడు ఈ సినిమాకి బడ్జెట్ అవుతుంది కదా, ఈ సినిమాకి అంత అవ్వదు, ఈ సినిమాకి తక్కువ తీసుకుంటారు సార్. నా టెక్నీషియన్స్ ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి తీసుకున్న డబ్బులు విందా ఈ సినిమాకి తీసుకోడు, ఎలా తీసుకుంటాడు సార్? ప్రపోర్షనేట్ టు ది హీరోస్ మార్కెట్ కదా. నేను కూడా అంత తీసుకోవట్లేదు, మీకు సీక్రెట్ చెప్తున్నాను. ఐ డోంట్ చార్జ్, ఐ కెనాట్ టేక్ దట్ మచ్ బికాస్ ఇదిగో పలానా ఈ హీరోతో నేను చేయాలన్నప్పుడు అవన్నీ ప్రపోర్షనేట్గా తగ్గుతాయి.